హాయ్ ఫ్రెండ్స్, శ్రీచరణ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను మన గ్రేట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మీకు చెప్తాను. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అని అర్థం. అలాంటి మన రాజ్యాంగం ఎందుకంత గొప్పదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొత్త రాజ్యాంగం గురించి తెలుసుకోబోయే ముందు మనం అసలు రాజ్యాంగం అంటే ఏమిటో తెలుసుకుందాం. రాజ్యాంగం అంటే ప్రభుత్వం యొక్క విధానం. సాధారణంగా వ్రాతపూర్వకంగా ఉంటుంది. ఈ రాజ్యాంగంలో చట్టాలు, ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగపరమైన విధులు, విధానాలు పొందుపరచబడి ఉంటాయి. ప్రతి దేశానికి ప్రభుత్వం అనేది సర్వసాధారణం. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనేది కూడా అంతే ముఖ్యం. ప్రభుత్వం అనేది శరీరం అయితే రాజ్యాంగం అనేది దానికి ఆత్మ లాంటిది. ప్రభుత్వాలకు దిశానిర్దేశాలు చూపించేదే ఈ రాజ్యాంగం. ఇప్పుడు మనం మన భారత రాజ్యాంగం గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగం మన దేశం యొక్క అత్యున్నత చట్టం. ఈ పత్రం ప్రాథమిక రాజకీయ నియమావళి, నిర్మాణము, విధానాలు, అధికారాలు మరియు ప్రభుత్వ సంస్థలు విధులను గుర్తించే ఫ్రేమ్వర్క్ను నిర్దేశిస్తుంది. మరియు ప్రాథమిక హక్కులు, నిర్దేశిక సూత్రాలు మరియు పౌరుల విధులను నిర్దేశిస్తుంది. మన రాజ్యాంగం రాజ్యాంగ ఆధిపత్యాన్ని ఇస్తుంది, కానీ పార్లమెంటరీ ఆధిపత్యాన్ని ఇవ్వదు. ఎందుకంటే ఇది పార్లమెంట్ కాకుండా కొంతమంది జ్ఞానుల కూటమైన రాజ్యాంగ సభచే సృష్టించబడింది. కాబట్టి పార్లమెంటు రాజ్యాంగాన్ని ఏ విధంగానూ అధిగమించలేదు. మన రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949 భారత రాజ్యాంగ సభ ఆమోదించింది మరియు 26 జనవరి 1950 అమలులోకి వచ్చింది. రాజ్యాంగం భారత ప్రభుత్వ చట్టం అనగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ను దేశం యొక్క ప్రాథమిక పాలనా పత్రంగా మార్చింది మరియు డొమినియన్ ఆఫ్ ఇండియా రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మారింది. రాజ్యాంగం స్వయం ప్రతిపత్తిని నిర్ధారించడానికి ఆర్టికల్ 395లో బ్రిటిష్ పార్లమెంట్ యొక్క ప్రియోర్ యాక్ట్ని రాజ్యాంగం రూపకర్తలు రద్దు చేశారు. రాజ్యాంగం భారతదేశాన్ని సార్వభౌమ, సోషలిస్ట్, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. పౌరులకు న్యాయం, సమానత్వం మరియు స్వేచ్ఛను భరోసా ఇస్తుంది. అసలు 1950లో అమలులోకి వచ్చిన రాజ్యాంగాన్ని న్యూఢిల్లీలోని పార్లమెంటరీ హౌస్లో హీలియంతో నిండిన కేసులో భద్రపరిచారు. 1928లో లక్నోలో జరిగిన సమావేశంలో భారత రాజ్యాంగాన్ని సిద్ధం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దీనిని నెహ్రూ రిపోర్ట్ అని కూడా పిలుస్తారు. ముసాయిదా కమిటీకి అంటే డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చైర్మన్గా నియమించారు. కమిటీలో మున్షీ మొహమ్మద్ సాదుల్లా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగర్, ఖైతాన్ మరియు మిట్టర్ అనేవాళ్ళు ప్రముఖ సభ్యులు. 1857 నుండి 1947 వరకు భారతదేశంలో ఎక్కువ భాగం బ్రిటిష్ పాలనలో ఉన్నాయి. 1947 నుండి 1950 వరకు ఈ 3 ఏళ్ల పాటు భారతదేశం బ్రిటన్ ఆధిపత్యంలో ఉన్నందున అదే చట్టం అమలులో కొనసాగింది. బ్రిటిష్ ఉపసంహరణ సమయంలో భారత ఉపఖండంలో 565 రాచరిక రాష్ట్రాలు అధికారికంగా గుర్తించబడ్డాయి. వేలాది జమీందార్ ఎస్టేట్లు మరియు జాగీర్లు కాకుండా 1947లో స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో 40% విస్తీర్ణంలో రాచరిక రాష్ట్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రధాన రాష్ట్రాలు నిజాం హైదరాబాద్, దక్షిణాన మైసూర్ మరియు ట్రావెన్కోర్, తర్వాత జమ్మూ కాశ్మీర్ మరియు హిమాలయాల్లోని సిక్కిం, అంతేకాకుండా మధ్య భారతదేశంలోని ఇండోర్ వంటి రాచరిక రాజ్యాలు ఉన్నాయి. భారతదేశంలో వాటిని అనుసంధానం చేసే పనిని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరియు విపి మేనన్ గారు చేపట్టారు. వారి నిరంతర కృషి వలన అన్ని రాచరిక రాజ్యాలు భారతదేశంలో అనుసంధానమయ్యాయి మరియు బ్రిటిష్ ప్రభుత్వం దేశం యొక్క బాహ్య భద్రత బాధ్యతను వహిస్తుంది. భారత రాజ్యాంగం దాని చట్ట ప్రకారం 22 భాగాలుగా, 395 ఆర్టికల్లుగా మరియు 8 షెడ్యూల్గా కలిగి ఉన్నది. భారత రాజ్యాంగం అనేక మూలాల నుండి తీసుకోబడింది. భారతదేశం యొక్క అవసరాలు మరియు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. అలా ఏ దేశాల నుండి వేటిని మూలాలుగా తీసుకున్నామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ నుండి మనం పార్లమెంటరీ గవర్నమెంట్, కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్, రూల్ ఆఫ్ లా, ద లెజిస్లేటివ్ స్పీకర్ అండ్ దేర్ రోల్, లెజిస్లేటివ్ ప్రొసీజర్ వంటి వాటిని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుంది. తర్వాత యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా నుండి బిల్ ఆఫ్ రైట్స్, ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్, ఎలక్టరల్ కాలేజ్,
independent judiciary and separation of powers, judicial review, president as commander-in-chief of armed forces, ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్ లా వంటి వాటిని, ఐర్లాండ్ నుండి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని, ఆస్ట్రేలియా నుండి ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ స్టేట్స్, నేషనల్ లెజిస్లేటివ్ పవర్ టు ఇంప్లిమెంట్ ట్రిటీస్ ప్రియంబుల్ టెర్మినాలజీ, ఫ్రాన్స్ నుండి నోషన్స్ ఆఫ్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ, ఫ్యాటర్నిటీ వంటివి, కెనడా నుండి క్వాసిస్ ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏ ఫెడరల్ సిస్టమ్ విత్ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ అని అర్థం. అంతేకాకుండా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వంటి వాటిని, సోవియట్ యూనియన్ అంటే రష్యా నుండి ఫండమెంటల్ డ్యూటీస్ అండర్ ఆర్టికల్ 51ను, వెయిమార్ రిపబ్లిక్ అనగా జర్మనీ నుండి ద ఎమర్జెన్సీ ప్రొవిజన్ అండర్ ఆర్టికల్ 365ను, సౌత్ ఆఫ్రికా నుండి అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ను, జపాన్ నుండి డ్యూ ప్రాసెస్ వంటి వాటిని మూలాలుగా తీసుకుని మన కాన్స్టిట్యూషన్ నిర్మించబడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.